ఈరోజు మరి కీర్తనలు 52వ అధ్యాయము 8 వచనం ద్వారా మనతోని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నారండి ఇక్కడ? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె పచ్చటి ఒలీవల చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నీవు తోడుండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో దావీదు ద్వారా మనతోని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? మొదటి మాట దావీదు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఆమేన్. హల్లెలూయా. నేనైతే దేవుని మందిరములో పచ్చటి ఒలీవలే చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. ఒలీవలే చెట్టుతోని మరి దావీదు పోల్చుకుంటున్నారు. హల్లెలూయా. ఆ చెట్టు ఎలాగ పోల్చుకుంటున్నాడంటే నేనైతే అని పోల్చుకుంటున్నాడు. హల్లెలూయా. మనము ఏదైనా ఈ లోకంలో చేస్తాము. మన కుటుంబంలో నలుగురు ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎంతమందన్నా ఉండొచ్చు. హల్లెలూయా. అమ్మో, నేనైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నేనైతే ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవిస్తున్నాను, నేనైతే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను. హల్లెలూయా అని ఒక సాక్ష్యము కలిగి మనము ఉంటున్నామా? ఈ లోకంలో శ్రమలు అంటారా, బాధలు అంటారా, వేదనలు అంటారా, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదో ఒక విధంగా మనకి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. అయితే మన సాక్ష్యము ఎలాగ ఉండాలంటే, నా మట్టుకు ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? నేనైతే అంటే బట్ ఐ యామ్. నేనైతే ఆయన ఎలాగ ఉంటున్నాడని అక్కడ చెప్తున్నాడండి. పచ్చటి ఒలీవలే చెట్టు వలె. హల్లెలూయా. ఆ ఒలీవల చెట్టు ఎంతో బలమైంది. దేవునికి స్తోత్రం. దానికి మరణము లేదంటండి. కొన్ని చెట్లు చూడండి, మనం నీళ్లు పోసినా మరి అవి ఏమైపోతాయి? చనిపోతూ ఉంటాయి, మాడిపోతూ ఉంటాయి, పువ్వులు ఇచ్చినట్టు ఇచ్చి చనిపోతూ ఉంటాయి. అసలు ఇంత నీళ్ళు పోసి ఎంత జాగ్రత్తగా మనము పెంచినా మన పొరపాట, మన చెయ్యి పొరపాట, ఆ చెట్టు పొరపాట, లోపల మట్టి పొరపాట, ఏమి పొరపాటో అర్థం కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మాత్రము ఏమి చెట్టు అండి? పచ్చటి ఒలీవల చెట్టుతోని మరి దావీదు జీవితము పోల్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ చెట్టుకి అసలు మరణము లేదంటండి. హల్లెలూయా. ఆ చెట్టు బట్టి మరి ఎంతో మన జీవితంలో మేలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ నూనె వస్తుంది దాంట్లో నుండి. ఆ నూనె మనకి చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ చెట్టు మన జీవితంలో ఒక మంచి చేస్తుంది. కాబట్టి దావీదు కూడా ఆ చెట్టుతోని పోల్చుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనము ఏ చెట్టు వలె మనము ఉంటున్నామో, ఏ జీవితము కలిగి మనము ఉంటున్నాము, ఏ సాక్షులుగా మనము జీవిస్తున్నాము ఈ లోకములో. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మందిరములో మనము ఒక చెట్టు వలె మనము ఉండాలి. కొన్ని చెట్లు మనము పెట్టిన వాటికి ఎండ తగలాలంటారు కదండి. హల్లెలూయా. కొన్ని చెట్లు ఎండ తగిలితే చచ్చిపోతాయి, లోపలే ఉండాలి అంటారు. హల్లెలూయా. కానీ ఈ చెట్టు మాత్రము అలాగా కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చాలా
చాలంటే చాలా జాగ్రత్తగా మనము మన జీవితాల్ని మనము కట్టుకోవాలి. కాబట్టి దేనితోని మనము ఇక్కడ దావీదు పోల్చుకున్నాడండి, ఒక చెట్టుతోని పోల్చుకున్నాడు. కాబట్టి మన జీవితాలు కూడా ఒక చెట్టు వలె ఉన్నాయా? మనం పువ్వునిస్తున్నామా, ఆకులను ఇస్తున్నామా, గాలిని ఇస్తున్నామా? మన ప్రార్థన బట్టి ఇతరులు పడుతున్నారా? మన ప్రార్థన బట్టి మన జీవితంలో ఒక సమస్య నుంచి విడుదల దేవుడు ఇస్తున్నారా? ఏ చెట్టు వలె మనము ఉంటున్నాము నా ప్రియమైన సంగమా? హల్లెలూయా. మరి అక్కడ 52వ అధ్యాయము 8వ వచనము మరి రెండో మాటగా మనము చూసినట్లయితే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నిత్యము, ఈ రోజు కాదు. దావీదు ఏమంటున్నాడంటే నిత్యము కూడా దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. మన నమ్మకము కూడా నిత్యము ఉండాలి. అది నిత్యము ఎవరి మీద అంటండి? దేవుని మీద. హల్లెలూయా. ఆయన కృప మన జీవితంలో ఎంతో అవసరం. ఆయన దయ మన జీవితంలో ఎంతో అవసరం. ఆయన నడిపింపు మన జీవితంలో ఎంతో అవసరం నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. పాటలు పాడుతూ ఉంటాం, ఆ పాటల్లో ఎంతో మంచి అర్థం ఉంటుంది. ఆ అర్థమైన పాటలు మనం పాడుతున్నాము కానీ మనం విశ్వసిస్తున్నామా? మనము నోటితోని మాట్లాడుతున్నాము కానీ హృదయముతోని మనము నమ్ముతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు నేనైతే. హల్లెలూయా. ఆ సాక్ష్యము ఎంతమంది కలిగి ఉన్నారు? నేనైతే ఖచ్చితంగా రోజు ప్రార్థన చేస్తున్నాను అని ఎంతమంది అనుకుంటున్నారు? హల్లెలూయా. నేనైతే నా దశమ భాగం ఇస్తున్నాను అని ఎంతమంది ఖచ్చితంగా చెప్పగలరు? నేనైతే కన్నీటి ప్రార్థన నేను చేస్తున్నాను, నేనైతే ఒక మాదిరికరమైన జీవితము జీవిస్తున్నాను, నేనైతే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నా పేరు ఉండేలాంటి పరిశుద్ధమైన జీవితము నేను జీవిస్తున్నాను అనే నమ్మకముతోని మనలో మనకు ఒక కాన్ఫిడెన్స్, మనలో మనకు ఒక నమ్మకం అనేది ఉంటుందా? హల్లెలూయా. రేపు ఏమవుతుందో, రేపు ఏమవ్వదు. దేవుడు మనకి తోడు ఉండగా మనము మంచి వాళ్ళతోని మనం పోల్చుకున్నప్పుడు, నేను మంచి సింగర్ని అవ్వాలి, నేను మంచి ప్రీచర్ని అవ్వాలి, నేను మంచి లాయర్, ఏదైనా మనము దేవుని చిత్త ప్రకారము మనము ఎప్పుడైతే పోల్చుకుంటామో అప్పుడు అద్భుతాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడంటే అండి. కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము మరి చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఒక చెట్టు పచ్చగా ఎలాగైతే ఉంటుందో, ఒలీవలే చెట్టుతోని మన జీవితాన్ని కూడా మనం ఎప్పుడైతే పోల్చుకుంటామో, మనం కూడా విశ్వసిస్తామో, అప్పుడు ఇక్కడ దావీదు ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను బ్రతుకు దినం అన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును. విశ్వాసముతోని అంటున్నాడు, వచ్చును అంటే. హల్లెలూయా. ఆయన కృప నాకు వస్తుంది, ఆయన క్షేమము నాకు వస్తుంది. ఎందుకంటే నేను పచ్చటి చెట్టు వలె నేను జీవిస్తున్నాను. నేనైతే అని నేను నమ్ముతున్నాను. నేను ఒక గొప్ప సాక్షిగా నేను ఉంటున్నాను. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనాను నీ దయ వలనేనయ్యా, నేనేమైనాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినదే ప్రభువా, నాకున్నవన్నీ నీవిచ్చినదే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా ఆయనకి ఏమైనా ప్రభువా అని పాడుతున్నాడేమో, నేను నీకే అర్పిస్తాను అని ఒక గొప్ప సాక్ష్యము ద్వారా ఇక్కడ దావీదు రాశాడు. హల్లెలూయా. ఈ వాక్యము ఎంతమంది మరి విని వాళ్ళ జీవితాల్ని వాళ్ళు మార్చుకుంటారు.
పచ్చటి చెట్టు వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి బైబిల్లో మరి చూసినట్లయితే 358 సార్లు చెట్టు గురించి రాయబడి ఉందంట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు అండి? 358 సార్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఆది కాండంలో రాయబడి ఉంది, చివరిగా ప్రకటనలో రాయబడి ఉంది, హల్లెలూయా. మరి ఆది కాండంలో మొదటిగా ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనంలో మరి చూసినట్లయితే, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. ఆమేన్, హల్లెలూయా. ఒక చెట్టు గురించి మొదటిగా దేవుడు ఏమి ఇచ్చాడంటే, గడ్డి విత్తనములు ఆయన చెట్లను ఇచ్చాడు, హల్లెలూయా. మరి అక్కడ ఏమని ఉంది చూడండి ఒకసారి. గడ్డి విత్తనములనిచ్చు చెట్లను గడ్డి విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని. ఆమేన్, హల్లెలూయా. ఒక గడ్డి ద్వారా విత్తనము దేవుడు ఇచ్చాడు, తన జాతుల ద్వారా, హల్లెలూయా. ఇక్కడ మనము ముందు వాక్యము నేను ఏం చెప్పాను, ఏ చెట్టు గురించి నేను చెప్తున్నానండి? ఒలీవల చెట్టు గురించి చెప్పాను, హల్లెలూయా. కానీ ఒక్క చెట్టే ఇక్కడ దేవుడు ఇవ్వలేదు, జాతులు అంటే జామ చెట్టు, మామిడి చెట్టు, ఇక్కడ జాతులు మనము చెప్తా ఉంటాం కదా, లోక విధమైన ఇంటి పేర్లు. అలానే చెట్లు పేర్లు కూడా చాలా చెట్లు ఉంటాయి. వేప చెట్టు, ఇంకేం చెట్టు చెప్పండి, చాలా చెట్లు ఉంటాయి మన జీవితంలో, హల్లెలూయా. కానీ ఏ చెట్టు ఎలాంటిది అనేది దేవుడికి తెలుసు, ఏ చెట్టు దేనికి వాడాలి అనేది దేవుడికి తెలుసు. అదే దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారము మనం కూడా ఏ చెట్లు, జామ చెట్టు విత్తనము వేస్తే మామిడి చెట్టు వస్తుందా? రాదు. మామిడి చెట్టు విత్తనం వేస్తే వేపకాయ చెట్టు వస్తుందా? రాదు, హల్లెలూయా. మరి ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం వస్తుంది, ఎందుకంటే దేవుడు సృష్టించాడు, హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు, చెట్లని దేవుడు సృష్టించాడు, పక్షులని దేవుడు సృష్టించాడు, అన్నిటిని కూడా దేవుడే సృష్టించాడు, హల్లెలూయా. కాబట్టి అన్నిటి నిమిత్తము కూడా మనము దేవుణ్ణి ఆరాధించాలి, అన్నిటి నిమిత్తము కూడా దేవుని మనము స్తుతించాలి, అన్నిటి నిమిత్తము కూడా దేవుని మనము గణపరచాలి. నా ప్రియమైన సంగమా, హల్లెలూయా. కాబట్టి మరి ఆ విత్తనము ఇచ్చింది కూడా ఎవరండి? దేవుడే, హల్లెలూయా. కాబట్టి నేను ఏమై ఉన్నానో నిన్నే స్తుతిస్తాను అని మనం పాడాము కదా. కాబట్టి ఆ విత్తనము కూడా దేవుడే ఇచ్చాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, దేవుణ్ణి మనము ఆరాధించాలి, హల్లెలూయా. మరి చివరిగా ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనంలో ఉందంట చూడండి చెట్టు గురించి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును, హల్లెలూయా. యెహోవా ఈరే అని పేరు పెట్టాడంటే దేవునికి స్తోత్రం. ఈరే అంటే ఏంటండి? యెహోవా ఈరే, చూచుకొనును. దేవునికి స్తోత్రం. మరి ఆ చెట్టుని మనము చూచుకోవాలి, హల్లెలూయా. ఆ చెట్టుని మనము చూచుకుంటున్నాము, దాని ముందు వెనక చూస్తే తెలుస్తుంది, హల్లెలూయా. కాబట్టి దేవుడు యెహోవా ఈరే అని మరి పెట్టాడంట పేరు, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనము చేసే ప్రతి పనిలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో మనము చూసినట్లయితే ఆ చెట్టుకి ఉన్న కొమ్మలు, ఆ చెట్టుకి ఉన్న రెమ్మలు, ఆ చెట్టుకి ఉన్న ఆకులు, ఆ చెట్టుకి ఉన్న పువ్వులు అన్నీ కూడా వేస్ట్ కాకుండా ప్రతీది కూడా మన జీవితంలో ఉపయోగమే, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనము ఒక చెట్టు వలె మన జీవితాన్ని మనం పోల్చుకుందాము, ఆకులు వలె మనకిచ్చిన మంచి ఆరోగ్యంని మనము పోల్చుకుందాము, ఆయుష్ బట్టి మనము మంచి దేవుడిచ్చిన పువ్వుని బట్టి మనము మన ఆయుష్ని బట్టి మనము పోల్చుకుందాము, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనము పచ్చటి చెట్టు వలె మనము
ఉండాలి. హల్లెలూయా. ఇలాగ ఒక ఆమె మరి అలానే ప్రసంగం చేస్తూ ఉంటే ఒక చిన్న పిల్ల లెగిసి, ఏంటి పాస్టర్ గారు ఎప్పటికైనా మనం చచ్చిపోవాల్సిందే కదా అందంట. ఏంటి పాస్టర్ గారు ఎప్పటికైనా మనము చచ్చిపోవాల్సిందే కదా, మరి ఒలీవల చెట్టు అది చావలేదు, సరే బాగానే ఉంది, మనం ఎప్పటికైనా చావాలి కదా అంటే, మనము చనిపోము కానీ మనము మన జీవితంలో ఏమి చేస్తామంట, నిద్రిస్తాము. మనము చనిపోతున్నాము, మనం చనిపోయామని విశ్వాసంతో మనం ఉంటే మనం నరకంకి వెళ్తామంట. హల్లెలూయా. మనము నిద్రిస్తున్నామంటే మనము దేవుని రాజ్యంకి వెళ్తున్నామంట. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, ప్రతి విషయంలో మనము చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. ఒక చెట్టు పువ్వు, ఒక చెట్టు ఆకు చనిపోతుందంటే చెట్లు ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో, దేవుడు మనని ఏర్పరిచినప్పుడు ఆయన మాట మనము వినకపోయినా ఆయన అంత బాధపడుతూ ఉంటాడంటండి. హల్లెలూయా. కొంతమంది చెట్టు పిచ్చి వాళ్ళు ఉంటారు కదండి, కొంతమంది పువ్వు పిచ్చి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పిచ్చితోని ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఏ పిచ్చిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుండి 24 వరకు చూద్దామండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివారిని తోడుకొని వచ్చి, అక్కడ ఒక గుడ్డి వారిని వారు ఏమి చేసుకొని వచ్చారట, తోడుకొని వచ్చారు, తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. వాని ముట్టవలనని ఆయన్ను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వాడిని అడిగాను. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక గుడ్డివాడు ఉన్నాడు అక్కడ. అందరూ కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఇతనికి ఏమివ్వండి, స్వస్థత ఇవ్వండి. హల్లెలూయా. మనం కూడా అడుగుతూ ఉంటాం. మరి మత్తయి సువార్తలో ఉంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. మనము అడగాలి, అడిగితే కానీ మనకి అమ్మ కూడా పెట్టదంట. హల్లెలూయా. అన్నము కావాలంటే అడిగితేనే మనకి పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే మరి ఇక్కడ కూడా గుడ్డివాని నిమిత్తము మనము మరి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలానే ఆ గుడ్డితనముతోని బాధపడుతున్నారు. అక్కడ ఒక గొప్ప విశ్వాసము, దేవుడు ఇక్కడ గొప్ప స్వస్థత ఇస్తాడు, ఒక గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. అయితే అక్కడ మాత్రము ఆ గుడ్డివాని మీద ఏమి పెట్టాడంటే ఉమ్ము వేశాడు. హల్లెలూయా. ఏమి వేశాడు, ఒక రోజు ఒక బస్సు వెళ్తుందంటండి, తూ అని ఊస్తే బస్సు ఆపి ఎవడైతే ఊసాడో వాడిని కొట్టి 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 లాస్ట్కి నేను కాదు ఆయన కొట్టాడంటే మళ్ళీ అతన్ని కొట్టి కొట్టి, నువ్వు నన్ను కొట్టావా, నేను చేయింది నువ్వెందుకు కొట్టావు, మళ్ళీ వీడిని కొట్టాడంట. అలా 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 అని పాకిపోయి మొత్తం ఒక 10 మంది కొట్టుకున్నారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ ఉమ్ము వేస్తే మనిషికి అంత కోపం వచ్చింది. కానీ ఇక్కడ మాత్రము అక్కడ ఉమ్ము వేసినప్పుడు ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడుగగా. ఆమేన్. హల్లెలూయా. 2 చేశాడు ఇక్కడ దేవుడు. ఉమ్ము వేశాడు, తర్వాత వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా, నీకు ఏమైనాను కనబడుచున్నదా అని అన్నప్పుడు ఆ గుడ్డివాడు ఏమంటున్నాడంటే, మనుషులు నాకు కనబడుచున్నారు, ఇక్కడ మనుషులు నాకు కనపడుచున్నారు, వారు ఎలాగా ఉన్నారంటే చెట్ల వలె నుండి ఉన్నారంట. హల్లెలూయా. మనుషులు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ రూపము మాత్రము చెట్లులాగా కనిపిస్తుంది, అంటే పచ్చతనము కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా,
మన జీవితంలో మనం జీవించినప్పుడు పచ్చదనము ఒక చెట్టు వలె మనము జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తితోని మనము నింపబడాలి. నా ప్రియమైన సంగమా, హల్లెలూయా. లోక విధమైన ఆలోచనలకి మనం దూరంగా ఉండి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అద్భుతాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఎలాగ జరిగిస్తాడంటే, మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని ఏం చేస్తారు? యేసుని మీలో చూస్తారు, మీలో ఒక వెలుగును చూస్తారు. హల్లెలూయా. ఆ గుడ్డివాడు కూడా ఆ కళ్ళు వచ్చినప్పుడు ఒక మనిషినే ఎలాగ చూశాడంట? ఒక చెట్టు వలె చూశాడంట. అంటే ఆ చెట్టు వలె మనము కూడా పచ్చని చెట్టులుగా మనం ఉండాలి. అంటే ఏ విధమైన కపటము ఉండకూడదు. మన చెట్టు ఎలా ఉండాలంటే ఇతరులకు మనం సహాయం చేయాలి. ఒక చెట్టు మనకేమిస్తుందండి? గాలి ఇస్తుంది. అంటే గాలి లాంటి సహాయము, మంచి హృదయముతోని మనము ఉన్నప్పుడు అద్భుతాలు మనము చేస్తాం. హల్లెలూయా. ఆ చెట్టు ఇంకేమిస్తుందండి? మంచి పండ్లు ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ పండు తిన్నప్పుడు ఎంతో ఒక కడుపుని మనము నింపుతాం కదండి. అలానే మన చెట్టు కూడా ఎలాగ ఉండాలంటే, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఆ పండు వలె మనము ఉండాలి. అంటే చెట్టుని మనము పోల్చుకోవాలి. హల్లెలూయా. పువ్వు ఏమున్నా లేకుండా ఇక్కడ ఒక పువ్వు పెట్టుకొని వస్తారు ఆడవాళ్ళు. హల్లెలూయా. లేకపోతే ఇక్కడ ఒక పువ్వు పెట్టుకొని వస్తారు. కానీ మన హృదయంలో ఆ పువ్వు ఎప్పుడైతే ఉంటుందో ఇతరులు మనం చూసినప్పుడు ఒక పువ్వుని చూస్తారంట, ఒక ఆకుని చూస్తారంట, ఒక చెట్టుని చూస్తారంట, ఒక గాలిని చూస్తారంట, ఒక మంచితనంని మనలో చూస్తారంట. నా ప్రియమైన సంగమా, హల్లెలూయా. ఈ గుడ్డివాడు కూడా అదే విధంగా ఒక మనుషులు కనిపిస్తున్నారు కానీ చెట్టు వలె వాళ్ళు ఉన్నారు అంటున్నాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రతి పనికి కూడా దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి అనే ఒక భయముతోని మనము స్వీకరించినప్పుడు దేవుడు మన జీవితంలో ఉండి కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. కీర్తనలు 37వ అధ్యాయము 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏమంటున్నానండి? మొదటిగా నేను చిన్నవాడినై ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రము ముసలివాడినై ఉన్నాను. హల్లెలూయా. మన జీవితాల్లో ఒక చెట్టు కూడా ముందు చిన్నగా ఉంటుంది, తర్వాత పెద్దగా అవుతుంది. మన జీవితంలో కూడా మనం ముందుగా చిన్నగా ఉంటాము, తర్వాత ముసలివాళ్ళు అవుతాం. హల్లెలూయా. కానీ ఆ రెండో మాటలో ఏమనుంది చూడండి. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆమేన్. నీతిమంతులు విడువబడము గాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎందుకంటే ఒక పచ్చటి చెట్టు వలె మన జీవితము ఉంది. హల్లెలూయా. ఆ చిన్న చెట్టు నుంచి ఎంత జాగ్రత్తగా ఆ చిన్న చెట్టుని మనం పెంచుకుంటున్నామో, మనం చిన్నప్పటి నుంచి మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో, అదే విధంగా నా ప్రియమైన సంగమా, మనము ముసలి వాళ్ళం అయ్యేంత వరకు కూడా మనకి మంచి ఆరోగ్యము, మంచి ఆశీర్వాదములు, మనము చేసిన మంచి ప్రార్థనకి జవాబు రావాలంటే మన జీవితాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము కాపాడుకుంటా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొని ప్రార్థన చేయించినాము నాయన. ప్రార్థన వినే దేవా, ప్రార్థనకి జవాబు దయచేసే తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రం. మాట తప్పని యేసు రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దావీదు ఒక గొప్ప సాక్షిగా నేనైతే అని ఎలాగైతే జీవించాడో నాయన దేవా, మరి ఒలివలి చెట్టుతోని ఎలాగైతే ఆ బిడ్డ జీవితాన్ని పోల్చుకున్నాడో నాయన, అట్టి జీవితము ప్రతి బిడ్డలకి మీరు దయచేయండి నాయన. నీ ఆత్మ కార్యము మీరు జరిగించమని, ఇంతవరకు విన్న వాక్యము వాళ్ళ హృదయంలో బిడ్డలు భద్రపరచుకొని దాని ప్రకారము బిడ్డలు నడవడానికి నువ్వు కృప దయచేయమని
యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం